హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. గుత్తొంకాయ కర్రీ మనం ఎప్పుడు చేసినా టేస్ట్గా ఉండాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. కొన్ని వేరుశనగ గుళ్ళని దోరగా వేయించుకోవాలన్నమాట. వేయించుకొని పక్కన పెట్టుకోవాలి, మిక్సర్ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్లోనే కొన్ని జీలకర్ర మెంతులు వేసానమాట. ఇందులోనే ఎండు కొబ్బరి చిప్ప ముక్కలు ఉంటాయి కదా, అవి కొన్ని వేసాను. అలానే ధనియాలు 1 టీ స్పూను, కొన్ని లవంగాలు, దాల్చిన చెక్క 2 అంగుళాలు దాల్చిన చెక్క, ఒక 6 లవంగాలు వేసాను అనమాట. 4 ఎండుమిరపకాయలు ఇవి బాగా వేయించుకున్న తర్వాత లాస్ట్లో నువ్వులు 1 స్పూన్ వేసి వేయించుకున్న తర్వాత కొంచెం గసగసాలు కూడా వేసి వేయించుకొని ఇవన్నీ మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కొంచెం అంటే నిమ్మకాయ సైజంత చింతపండు, అలానే గ్రేవీ కోసం కొన్ని ఉల్లిపాయలు, టమాటా, అంటే నేను ఇవి క్వాంటిటీ వంకాయ ముక్కలకి సరిపడా తీసుకున్నాను అనమాట. ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వంకాయ ముక్కల్ని ఈ విధంగా కోసుకోవాలన్నమాట. 4 ముక్కల కింద. వీటి కాడలు కట్ చేయకూడదు. ఉప్పు వేసుకున్న నీళ్ళల్లో కట్ చేసి ఇవి ఉంచాలన్నమాట, అప్పుడు నల్లబడవు. ఇప్పుడు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు వీటిల్లో కూరుకొని పక్కన పెట్టుకోవాలి. మొత్తం అన్నిటిలోని చక్కగా ఇలాగా పెట్టుకోవాలన్నమాట. కొంతమంది ఈ వంకాయలు నూనెలో మగ్గనిచ్చి పక్కకి తీసి ఈ గ్రేవీ మొత్తం వేయించినాక కొన్ని నీళ్లు పోసి ఉడుకుతున్నప్పుడు ఆ వేయించిన వంకాయలు కూడా వేస్తారండి. ఆ ప్రాసెస్ కూడా వేసుకోవచ్చు. బట్ అందులో ఏంటంటే ఈ గుత్తొంకాయల్లోకి ఈ గ్రేవీ అనేది వెళ్ళదన్నమాట. అందుకని చెప్పి ఇలా కూడా చేస్తారనమాట. ఇప్పుడు ఇందులో ఏంటంటే గ్రేవీ వెళ్ళి ముక్కకి మసాలా అంతా పడుతుందన్నమాట. టేస్ట్ బాగుంటుంది. ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మొత్తం అన్నిటిలో ఇందులో మొత్తం ట్రాన్స్ఫర్ చేసి కొంచెం మగ్గాక టర్న్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇలా ఒక్కొక్క వంకాయని టర్న్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం వేగినాక మగ్గుతుందండి. మీకు కావాలి అనుకుంటే ఇలానే వేయించుకోవచ్చు. లేదు ఇంకొక మాకు టేస్ట్గా కొంచెం గ్రేవీగా కావాలి అనుకుంటే ఇందులో వాటర్ పోసుకొని ఇవి కొంచెం ఉడికేంత వరకు దగ్గర పెట్టుకున్న తర్వాత కూడా టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇందులో మీకు రుచికి ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు మళ్ళీ వాటర్ పోసాను కదండి, అందుకని కొంచెం ఉప్పు కొంచెం కారం వేసి మళ్ళీ మొత్తం కలుపుకొని ఇది మొత్తం గ్రేవీ మొత్తం దగ్గర పడిపోయినాక కొత్తిమీర వేసి దించేసుకోవడమే. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.